ప్రేక్షకులకు నమస్కారం. కాకినాడ జిల్లా పిఠాపురంలో స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆ పరమశివుడి పరిపూర్ణమైన కరుణా కటాక్షములు పొందాలి అని శివస్వాములు శివమాల ధారణ చేసి శివస్వాములు ఆ మండల దీక్షను పూర్తి చేసి నేటి సాయంత్రం ఇరుముడులను కట్టుకుని గిరి ప్రదక్షిణ మాదిరిగా పురప్రదక్షిణ చేశారు. పాదగయ దేవస్థానం నుండి ఆ కుక్కుటేశ్వర స్వామివారి ఆది అంతాలు లేని ఆ లింగస్వరూపాన్ని పూల రథంలోకి వేయించింపచేసుకుని హరహర మహాదేవ శంభో శంకర అంటూ ప్రారంభించిన ఈ పురప్రదక్షిణ మేళతాళాలు, గరగ, ప్రబల నృత్యాలు, కేరళ వాయిద్యాలు అఘోరాలను తలపించేలా భక్తి పారవస్యంతో ఒళ్ళంతా విభూతి పూసుకుని శివతాండవం చేస్తున్న శివస్వాములతో కచేరీ సెంటర్, పక్షుల మర్రి, గోల్డ్ మార్కెట్, కోటగుమ్మం సెంటర్, మార్కెట్ సెంటర్, రామా సెంటర్, బంగారమ్మ తల్లి రావి చెట్టు సెంటర్ మీదుగా మార్గ మధ్యంలో ఉన్న అన్ని ఆలయాలను దర్శిస్తూ తిరిగి శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం చేరుకుని అక్కడ స్వామివారికి మంగళహారతులను పట్టి ఈ శివదీక్ష విరమణ చేశారు శివస్వాములు. ఈ సందర్భంగా శివస్వాములు చేసిన హరనామస్మరణతో పిఠాపురం పులకించింది. వారు చల్లుకున్న విభూతితో పురమంతటా శ్వేతవర్ణ శోభితంగా మారింది. ఈ కార్యక్రమంలో గురుస్వామి యేసుబాబు, ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకరరావు, ఈవో శ్రీనివాస్, వందలాది మంది శివస్వాములు పాల్గొనగా ఈ దృశ్యాలను చిత్రీకరించి మీకు చూపించేందుకు శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్ తరపున నేను పాల్గొని ఈ అద్భుతమైన దర్శనం మీకు అందిస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ కొట్టి మన పిఠాపురంలో జరిగిన ఇంతటి గొప్ప ఉత్సవాన్ని ఇతరులకు కూడా తెలిసే విధంగా ఈ వీడియోను షేర్ చేసి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులై తరించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
భక్త మహాజనులకు కూడా మనమే పరమ పవిత్రమైనటువంటి ఈ పీఠికాపుర పాదగయ క్షేత్రమందు రక్షణ కాశీగా విడుదలెత్తున్నటువంటి మన కుప్పిడేశ్వర స్వామి వారి సన్నిధానంలో కార్తీక మాసం సందర్భంగా పరమేశ్వరుడు కుప్పిడేశ్వర స్వామి వారి శివమాలాధారణ ధరించి 41 రోజు పూర్తి చేసి ఈరోజు స్వామివారి సన్నిధానంలో ఇరుముని పెట్టుకొని అలాగే భారీగా అన్నసంతర్పణ కార్యక్రమం జరిపించి మరి ఈరోజు ఇప్పుడు 4 గంటల నుండి బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు అనంతరం స్వాములందరూ ఇరుములతో వచ్చిన తర్వాత మళ్ళా స్వామివారికి ఆరతి కార్యక్రమం ఇచ్చి తెల్లవారుజాము 3 గంటల నుండి ఇరుముడి మాలాధారణ చేయించి స్వామివారికి అభిషేకం పంచామృత అభిషేకం అలాగే హోమం కూడా చేసి స్వామివారిని తృప్తిపరిచి స్వాములందరూ కూడా స్వామి సన్నిధికి చేరి స్వామివారి ఆశీర్వాదాన్ని పొంది ఆ కుప్పిటేశ్వర స్వామి ఆశీస్సులు మాకే కాకుండా భక్త మహాశయులందరికీ కూడా ఉండాలని కుప్పిటేశ్వరుడు అనుగ్రహం పొందినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఎంతోమంది మరి దంచెలు చెందారు. అలాగే భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ కుప్పిటేశ్వర స్వామిని సేవించి తరించి సదా ఆ స్వామివారి సేవలో పాల్గొనాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మరి కుప్పిటేశ్వర స్వామివారి దేవస్థానం నుండి అలాగే భక్త మహాశయులు అందరి నుండి కూడా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. దయచేసి భక్తులు ప్రేక్షకులందరూ తప్పకుండా కుక్కుటేశ్వర స్వామి ఛానల్ చూసి ధన్యులు కావాల్సిందిగా ప్రార్థన. శుభం భూయాత్ శివోహం. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ కుక్కుటేశ్వర భక్తి ఛానల్.